అబ్బా గురుగారు, అసలు ఈ పిల్లకలతో మనకు అవసరం అంటారా? ఫ్రీగా బట్టే వచ్చావురా, డబ్బులైతే వస్తావేమిటి? ఈ పబ్బు మన పూస్తోనే స్టార్ట్ అయింది. ఏంటి పట్టు ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది. అవును, మరి మీకు బట్టలంటే మహాచరా కదా. గురుగారు, ఈ పంచలేక మహా ఇబ్బంది పడిపోతున్నానండి. అబ్బా ఏంటి వీడు, ఈ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ రా, తప్పదు. Come on, ఏం చందు. కోడో ఏమో. సార్ క్యాబ్ సార్, ఎందుకు? పబ్ ప్రమోషన్ కోసం ప్లీజ్. రేయ్, నువ్వు సెటిల్ అయిపోతున్నావుట్రా? ఏం గురుగారు? వెళ్ళో బీర్ బాటిల్ పట్టరా. ఏమిటి మధ్యమా? ఒరే చారి, నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్రా. దేవతలు ఏం పుచ్చుకుంటారు? సురాపానం. బయట దాన్నే సారా అంటారు, ఇలాంటి బార్లో బీర్ అంటారు. వెళ్ళి తీసురా. పేరేదైనా చేసే పని ఒకటేగా. ఏమయ్యా బారబ్బాయ్, ఓ బీరువు. ఇప్పుడే కదా ఈ టుక్కు బీరు. ఏమిటి నాకా బీరా? ఎప్పుడిచ్చచ్చావు? నువ్వు బుఫారే కదా ఈ టుక్కు. ఒరే దరిద్రమోహ, నీ పింజారి ఇంగ్లీష్తో నన్ను చెప్పమాకు. అసలు ఈ అంధకారంలో ఎవడికిచ్చి ఎవడనుకున్నావో? అబ్బా ఏమిటి అగా ఇచ్చావు? పిల్లలు గిల్లేస్తున్నావు ఏమిటి? ఎవరు నువ్వు? అదేంటి అలా మాట్లాడుతున్నా? నా మాటే అంతా. ఇదిగో బారబ్బాయ్, నువ్వు త్వరగా బీరువు, ఇక్కడ పిల్లలు గిల్లేస్తున్నారు. ఇది చాలా చిరాకు టూ మచ్. రేయ్ రే రే రే, ఏంట్రా నేను ఇక్కడుంటే నువ్వు అటు వెళ్తున్నావేంటి? మాట్లాడవేంటి? యూస్లెస్ ఫెలో. పెట్టుకో, అక్కడికి వెళ్ళి కూర్చో. ఎక్కడికి? నీకు చెప్పాలా? ఏంటి అలక? కాదు, పిలక. సారీ చెప్పడానికి వస్తున్నట్టున్నాడు. కెన్ ఐ గెట్ ఎ బియర్ ప్లీజ్? ఇట్ ఈజ్ బీరు, నాట్ ఏ వాటర్. డ్రింక్ స్లోలీ, జస్ట్ నో ఐ గివ్ ఓన్లీ. అగైన్ ఆస్క్ వాట్ ఈస్ దిస్? అదా అక్కడ ఆడెవడో ముసలోడు లాక్కున్నాడు. 4 పీకుదాం అనుకున్నాను, పెద్దోడు కదా నాగేను. దట్స్ కరెక్ట్. నువ్వు బియర్ ఇవ్వు. ఇదిగోండి గురుగారు మీ బీరు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ హాయ్ చందు. చేస్తావు? ఎవరు మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హిస్ మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ, చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మేనేజ్ చేయరా. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాల్లా ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. ఓ ఐఎమ్ సారీ అండి. చందు బాయ్. ఆ? దరిద్రంగా ఉంది. రేయ్ అవతలకి వెళ్ళరా, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా. గురుగారు మాకు ప్రైవసీ వదలరా. వెళ్ళు. ఏంటా చూపు? గిల్లేస్తావా? దా గిల్లే గిల్లే గిల్లే, త్వరగా గిల్లే. వాట్ ఇస్ దిస్? డీసెంట్ గా ఉండు. ఏం డీసెన్సీయా? ఇక్కడ ఎవడుకుందని ఈ సిగరెట్ పొగతో చచ్చిపోతున్నా. నేను పోతాను బయటికి. వీడికి ఇష్టం లేకుండా తీసుకొస్తే నరకం చూపిస్తాడు. क्या फिगर है मामा? फिक्स मामा. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నీకు ఇష్టం లేకుండా తీసుకొచ్చినందుకు ఇంత మూడీగా ఉంటే ఎలా? చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. చాలా చెత్త ప్లేస్కి తీసుకొచ్చావు. చందు, డాన్స్ చేద్దామేంటి? డాన్సా? డాన్స్ నాకు రాదు బొట్టు. నాకు మాత్రం వచ్చాయేంటి? ఫ్లోర్ మీదకి వెళ్తే అదే వస్తుంది. కమాన్ కమాన్. బట్టు వీళ్ళు కావాలని టచ్ చేస్తున్నారు. రేయ్ ఏంట్రా, ఏంటి డిస్టర్బెన్స్? చందు, ఇంటికి వెళ్దాం పద. ఏం మాట్లాడవేంటి బట్టు? ఏం మాట్లాడతాం చందు, కొడుతుంటే. పద వెళ్ళిపోదాం. తప్పకోండి. చూడండి గురుగారు, ఆ. ఇదే లాస్ట్. ఇంకోసారి వెధవ సవాల్ బేరాలు ఒప్పుకోకండి, కంపుకొని చచ్చిపోతున్నాను. అగరొత్తులు ఎక్కువ వెలిగించి మేనేజ్ చేద్దాం లేరా. మేనేజ్మెంట్ ఎందుకండి? మానేయకుండా. జంజం వేసుకున్న తర్వాత అవి చేయను ఇవి చేయనంటే కుదరదు, అన్ని చేయాలి. అది కాదు గురుగారు. ఈ పిల్ల ఇదిగో ముతక ముతక. దా. సారీ పండు గారు, పెద్దలు తమరు బతికుండగానే తమరు తమ్ముడు పోవటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అంటే నా ఫీలింగ్ తమరు పోవాలని కాదు సుమా. అరే చారీ, మొదలు పెట్టరా. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. బాబు, ఈ రైస్ తీసుకెళ్ళి ఆ సవాల్ నోట్లో వేయండమ్మా. ఓం మధుసూదనాయ నమః. ఇది తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి అయ్యా. అంటే నా ఉద్దేశం తలకొరివి పెట్టండి అని. ఏంటి అప్పుడేనా? రైస్ ఒకటే కదా పెట్టాం. లేకపోతే పప్పు పులుసు సాంబారు వడియాలు ఫుల్ మీల్స్ పెట్టండి, తింటాయి.
పాండుబాబు మా పేమెంట్ ఇస్తే మేము బయలుదేరతాం. షకీల్ రౌడీ విధమైన పేమెంట్ బాగానే ఇస్తాడు. మంత్రాలు చదివే పంతులు మడ్డర్లు చేసాడు అంటావరా? ఏం ఎందుకు చేయకూడదు? మన బిజినెస్ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అనుమానం ఏం లేదన్నా, ఈడే ఆ రోజు పిల్కని క్యాప్ పెట్టి కవర్ చేసిండు. రేయ్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదేం సిల్లీ మ్యాటర్ కాదు, సీరియస్ మ్యాటర్. పంతులే కదా అని మనం ఛాన్స్ తీసుకోకూడదు. వాడు వీడో కాదు నేను కన్ఫర్మ్ చేస్తాను. తర్వాత మీరు కాల్ చేయండి. నువ్వు నాతో రా. మీ అబ్బాయి మా అబ్బాయి జాతకం చెప్పడు, నేనే చెప్తాను. మరి మీ అబ్బాయి దృష్టి జాతకం మీద పెట్టవయ్యా. సరే చెప్పండి. నీకు ఒకటి వీకు, ఒకటి స్ట్రాంగు. ఏది వీక్ ఏది స్ట్రాంగ్? శుక్రుడు వీకు, శని స్ట్రాంగు. వరస్ట్ పీరియడ్ నడుస్తుంది నీకు. నెక్స్ట్ ఇయర్ ఇంకా వరస్ట్ గా ఉంది. లాంగ్ లైఫ్ ఇంతేనా? అక్కడన్నా బ్రేక్ వస్తుందా? బ్రేక్ అంటే వచ్చే ఏడాది ఈ పాటికి ఆల్మోస్ట్ ప్లాట్ఫామ్ మీకు వచ్చేస్తావు. నాన్నగారు ఆ, ఇదిగోండి కాఫీ. వీడెవడు? వీడా? అదే ఈయన గారు ఎవరా అని. శుభరా శుభరా ఒరేయ్ చారీ, ఈయనొకడు. వచ్చి కూర్చోరా. ఏంటి గురుగారు ఏమిటా కంగారు? మంచి శుభవార్త చెప్తాను రారా. ఏమిటెవరో కోర్టిచ్చే పార్టీ ఏమన్నా తగిలిందా ఏమిటండి? కోట్ల అప్పుడే లేచిపోతున్నావు ఏమిటి? ఇంకా బోలెడంతుంది. ఏంటి ఉండేది నీ బొందా? జాతకాలు ఎవడన్నా బ్రైట్ ఫ్యూచర్ కోసం చెప్పించుకుంటాడు, బైరాగులు అవడం కోసం కాదు. ఈడియట్. ఆంటీ ఫోన్ చేశారా అర్జెంట్ గా రమ్మని. ఎందుకు గురుగారు? చందు మొన్న పబ్బుకెళ్ళొచ్చిన దగ్గర నుంచి పెళ్లి పెళ్లి అని ఒకటే గిలగిల్లాడిపోతుంది. అయితే ఆ పాయిజన్ మీ నోట్లో పాయసమైందన్నమాట. అవునురా. త్వరగా పదండి. అమ్మా చారితో పెళ్ళనగానే భట్టు చచ్చిపోతాడేమోనే. పోతే పోతాడు పింజారి విధవా. వాడి గురించి ఆలోచించి నీ లైఫ్ పాడు చేసుకుంటావా? వచ్చినట్టున్నాడు. రమ్మ బట్టు. చందు ఎక్కడా? పాపం టెన్షన్ తో లోపల ఉండిపోయింది. ఓహో. చందు, గురుగారు ఇది నన్ను చూసి సిగ్గుపడుతుంది ఏమిటి? రేయ్ నువ్వు బయటకెళ్ళు. అది కాదు తన్ని గురుగారు. కూడా ఉండనివ్వండి. వద్దు చందు, మన మధ్య ఇంకెవ్వరు వద్దు. నువ్వు నేను మమ్మీ. అరే నువ్వు బయటకెళ్ళు. ఇద్దరు లోపలికి వెళ్ళారు, వీడు బయటకు వచ్చాడు. నేనెప్పుడూ ప్రేమిస్తానని కల్లో కూడా అనుకోలేదు, కానీ ప్రేమించాను. ఆ ప్రేమ గురించి మీతో చెప్పాలంటే చాలా టెన్షన్గా ఉంది. వినటానికి నాకు టెన్షన్గానే ఉంది. 1 minute. ఒరే చారీ, గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలిగుండే కదండి, అది అలాగే ఉంటుంది. రేయ్ ఏజ్ ఎంకరేజ్ చేయరా. వాడొచ్చాడు, వెళ్ళాడు. వీడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఏమై ఉంటుంది? అడిగి రావాలనా? అడగకూడదు, అబ్జర్వ్ చెయ్యి. వీళ్ళేంటి పొద్దున్నుంచి మనల్నే ఫాలో అవుతున్నారు? వెదవన్నారు వెదవలు. వాడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది, ఇటే వస్తున్నాడు. మీరందరూ సైలెంట్గా ఉండండి, నేను మేనేజ్ చేస్తా. శుభరా శుభరా, వేరారియమ్మా? ఏమిటయ్యా నువ్వు నన్ను చూడగా నా ఫోన్ తీసి చెవులో పెట్టుకుంటున్నావు? అదే అప్పుడు మోగి చస్తుంది. ఏమిటి సంగతి? టెన్షన్లో ఉన్నప్పుడు అలాగే జరుగుద్ది. అదే ఆ టెన్షన్ ఎవరికని, నీకా ఫోన్ కా? దానికుంటే నాకున్నట్టే. అసలు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నట్టు? మా ఇంటి దగ్గర మొదలు పెట్టారు, ఇక్కడ ఆపారు. ఏమిటి? పంతులు గారు, మేము మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు. ఒక పర్పస్ గురించి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, తర్వాత మీకు తెలుస్తుంది. అదే ఏమిటా పర్పస్? నాకు ఇప్పుడే తెలియాలని చెప్తున్నానా? ఒరే చారీ, ఇలా రారా. అవుటర్స్ తో మరి వీడొకడు పని. నీ ఫోన్ లాగా. ఆ? వస్తున్నాను గురుగారు. ఇలా రా. ఏమిటి గురుగారు ఆ పొలికేకలు? నిన్ను లోపలికి రమ్మంటున్నారా. నన్నా ఎందుకు? నువ్వు లేకపోతే పెళ్లి విషయంలో క్లారిటీ వచ్చేట్లేదురా. ఏ అంతా బానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నో ఫైన్ కాదురా, ప్రేమ అంటుంది పెళ్ళి అంటుంది. అది నాతోనే నేను కమిట్ అవ్వట్లేదురా. నేను ఖచ్చితంగా అడగలేకపోతున్నాను. నువ్వు వచ్చి ఏదో రకంగా డీల్ చేయి. రండి బాబు. గురువు గారు అంతా చెప్పారు ఆ, కదా. చెప్పారు. అయితే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట. వాడిష్టంతో మనకు పని ఏంటి ఆంటీ? మనం ప్రొసీడ్ అయిపోదాం. ఏంట్రా ఇంతలోనే ఇలా ఎలా వచ్చాడు? ఇప్పుడే కదా లోపలికి దూరే, అప్పుడే ఎలా మార్చావు? ఏయ్ తప్పకా, అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళటం కాదు, ముందు క్లారిఫై చేయి. అయిందా? ఏంట్రా ఈ కొత్త కన్ఫ్యూజను? వాడు మనని అవగాహన చేసి గెటప్ చేంజ్ చేసుకొని పోతున్నాడు. లోపల ఇంకొకడు ఉన్నాడంటావా? అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా. నువ్వే దగ్గరుండి చందు చర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది.
ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు ఐ విల్ సీ. గురుగారు, గురుగారు ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. అది కాదండి. ఒక్కడో ఇద్దరు ఇద్దరు లెక్క నటిస్తున్నా ఒక్కడే. అది కాదు నేను గురుగారు. ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. ఏంటండి ఒక్కసారి వినండి. ఇదిగో ఆటో అబ్బి నువ్వు రా. అటు చంపైపోతున్నాడు రా ఫాలో. ఒక ఆడపిల్ల నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను ముర్రో, నువ్వు కాదంటే నూతులో దూకుతాను అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా పడుంటుంది. ఏమిటే పడుండేది, మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊళ్ళో లేడీస్ కాదు తెలుసా, మా గురువు గారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురువుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్, ఏమిటను చెప్పేది? నిజమే. మన బట్టాచారా? అవునే బామా, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట, తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడు చందు, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఓహో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదే చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా, పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూ అని మేస్తారు. పదండి పోదాం. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం. మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షలా? లక్ష అన్నావు కదటే. అది టర్మ్స్ బాగున్నప్పుడు. ఇప్పుడు వడ్డీ లేసాం 4 lakhs. ఆపు, ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని నీ వెంట తిప్పుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి దీనికి చెల్లు పో. అల్లుడా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు గురు. అగో, నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు ఒక్కసారి నేను దేరత. పిన్ని గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? మీ తద్దినానగా? ఏమిట్రా మాటలు వెధవా? అక్కయ్య గారు, మీ కూతురే మా కోళ్ళు, మీరు నిశ్చింతగా ఉండండి. అదిగో చూసారా, మీరందరూ ఉండగానే నాకు కన్ను కొట్టేస్తుంది. కన్ను కొట్టడమా అంటే ఏంటండి? మీ అమ్మ కడుపు మాడా. ఇలాగే మా వాడిని మొత్తం నాకేశారు నాన్న. ఇప్పుడు వీడెక్కడ చచ్చాడో వెతుక్కొని చావాలి. గురువుగారు, ఒరే వెదవల్లారా, ఎవర్రా మీరు? కొంపదీసి మిమ్మల్ని మా గురువుగారు పురమాయించాడా ఏమిటి? ఎన్నిసార్లు వాడికి మంత్రాలు రాకపోతే నేనే మేనేజ్ చేశానో తెలుసా? వదలండి రా, ఆ వెదవకు విశ్వాసం కూడా లేదు. అయ్యో గురుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏ చేయడం ఏమిటండి? ఏరా, మా వాళ్ళని చంపింది నువ్వేనా? రామ నేను చెప్పడం ఏమిటండి? చూడండి గురుగారు, నా మీద కోపంతోనే కదా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు. పాండు గారు, యూ షుడ్ బిలీవ్ మీ అండి. నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. నమ్మొద్దు పాండు గారు, ఖచ్చితంగా వీడే చంపేసి ఉంటాడు. వీడు పబ్బులో పెద్ద పెద్ద రౌడీలే రఫాడించాడు. నేనా? పబ్బులోనా? ఏదో 4 చివాట్లు పెట్టానే తప్ప చెయ్యి చేసుకున్నానా? నువ్వు నన్నే చేసుకున్నావు. వాళ్ళంతా నేనా? ఎస్ అల్లుడు. ఇందా గటపురు మార్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు, ఇప్పుడు టాపిక్ మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, వీడే. కాల్ చేయి. అయ్యా పాండు గారు, దిస్ ఇస్ టూ మచ్ అండి. మీ ఇంట్లో ఎన్ని పూజలు చేశాను, చచ్చిన వాళ్ళకి కర్మ చేయడం తప్ప చంపే కర్మ నాకేం పట్టిందండి? నన్ను రక్షించండి బాబు, బ్రాహ్మణ హత్య మహాపాపం, వీరిని దించమని చెప్పండి. రసూల్, నాకెందుకో వీడిని చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. నా మనుషుల్ని చంపి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వస్తాడు? వీడిని లోపలేద్దాం. ఈ లోపు ఇంకో ఇన్సిడెంట్ జరిగితే వీడు కాదన్నట్టు. ఏమంటావు? అయ్యో పాండు గారు, మళ్ళీ పరీక్షలు ఏమిటండి? నా మాట నమ్మండి. వీడి పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. నేను వస్తానండి. ఆగో రేయ్, ఈయన్ని కూడా లోపలేండ్రా. కలిసి మంత్రాలు చదివాం కానీ మద్దలు చేయలేదు, నన్ను వదిలిపెట్టండి బాబు.